त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं जलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं శివమతివిడంబం హృది భజే. ఆ శివుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి పుట్టిందే వేదం. అలాంటి వేదానికి నిలయమైన వాడు త్రయీవేద్యం, 3 వేదాలు తెలుసుకున్నవాడు. హృద్యం త్రిపురహరమాద్యం. త్రిపురహరమాద్యం అంటే త్రిపురాసురని సంహారం చేసినవాడు. త్రిపురహరమాద్యం. ఓకే, త్రిపురహరం అంటే త్రిపురాసుల్ని సంహరించిన వాడు. ఆద్యం త్రినయనం. ఆద్యం అంటే ఏంటి? మొదటి నుంచి ఉన్నవాడు. ఆద్యం, ఆది అంతం అంటారు కదా, అది ఆద్యం, మొదటి నుంచి ఉన్నవాడు. త్రినయనం అంటే 3 కళ్ళు ఉన్నవాడు. త్రినయనం. జటాభారోధారం. ఆ జట, శిరస్సు మీద ఆ జటలు కట్టేసిన ఇది ఏదైతే ఉందో ఆ జటలు మొత్తం పెట్టుకొని గంభీరంగా ఉన్నవాడు. జటాభారోదారం జలదురగహారం మృగధరం. దీన్ని సంధి చేస్తే ఏమొస్తుందంటే ఇచలత్ ఉరగహారం. ఇచలత్ అంటే కదులుతున్న, చల అంటే కదలడం, ఉరగహారం, ఉరగ అంటే పాములు, అంటే కదులుతున్న పాముల్ని హారంగా చేసుకున్నవాడు. ఓకే. మృగధరం. శివుడి చేతిలో, కుడి చేతిలో, రెండో కుడి చేతిలో ఒక లేడిని పట్టుకుంటాడు. ఒక మృగం లేడిని పట్టుకొని ఉంటాడు. అందుకని మృగధరం, మృగాన్ని ధరించినవాడు. ఆ లేడి దేనికి సంకేతం? మన మనస్సుకి సంకేతం. అంటే మన మనసు కూడా లేడిలాగా అవి ఇవి చూస్తూ గెంతుతూ అడ్నించిటూ, అంటే ఒక చోట ఒక 5 నిమిషాలు కూడా ఉండదు. అలాంటి నీ మనస్సుని శివయ్యకు అర్పిస్తే నువ్వు ఆ స్థితిని పొందగలవు, ఆ లోకాల్ని పొందగలవు అన్నదానికి అనునయంగా ఆయన లేడిని పట్టుకుంటాడు. అందుకని మృగధరం. మహాదేవం దేవం, మొత్తం దేవతల్లోనే ఉత్తముడు. మయి సదయ భావం, నాయందు ఎల్లప్పుడూ దయ అన్న భావంతో ఉండేవాడు. మయి అంటే నా, సదయ భావం ఎప్పుడు దయా అన్నద అంటే పాపం పిల్లవాడు అన్న ఆ దయా కృపాకరుణ చూపించేవాడు. పశుపతిం, పశువులన్నిటికీ పతి. పశుపతిం. చిదాలంబం సాంబం. చిత్ ఆలంబం అంటే స్వరూప జ్ఞానానికి సాధనమైన వాడని అర్థం. ఏదైతే జ్ఞానం ఉంటుందో చిత్, చితానంద లహరి, చిత్ చితాలంబం, దానికి సాధనం. అలంబం, ఆలంబనం అంటే సాధనం అని అర్థం. చిదాలంబం సాంబం. సాంబం అంటే స అంబ. స అంటే శివుడు, అంబ అంటే అమ్మవారు. సాంబం అంటే పార్వతీ సమేతుడైన వాడు అని అర్థం. సాంబం. శివమతి విడంబం హృది భజే. అలాంటి శివుడిని నేను స్మరిస్తున్నాను, భజిస్తున్నాను, సేవిస్తున్నాను. ఎలాంటి శివుడు? త్రయీవేద్యం హృత్యం త్రిపురహరమాద్యం త్రినయనం. 3 వేదాలకి ఆలైనవాడు, త్రిపురాసుల్ని సంహరించినవాడు. ఆద్యం త్రినయనం, ముందర నుంచే, సృష్టి ముందర నుంచే ఉన్నవాడు. త్రినయనం 3 కన్నులు కలిగినవాడు. జటాభారోధారం, జటలు కలిగినవాడు. చలదురగహారం మృగధరం, కదులుతున్న పాముల్ని హారంగా వేసుకున్నవాడు. మృగాన్ని చేతిలో పట్టుకున్నవాడు. మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం, ఎల్లప్పుడూ నా యందు దయ కలిగిన వాడు, దేవతలకే పెద్ద రాజైనటువంటి వాడు పశుపతి. చిదాలంబం సాంబం, స్వరూప జ్ఞానానికి ఆలంబనమైన వాడు. సాంబం, అమ్మవారితో కలిసి ఉన్నవాడు. శివమతి విడంబం, అలాంటి శివుడిని హృదయాల్లో భజిస్తున్నాను అని అర్థం ఈ శ్లోకాలు.